అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీకు షేర్ చేసుకుందామనైతే వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే ఆహ్, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మనము ముందుగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ బడ్జెట్‌లోని ప్రొడక్ట్స్ అయితే తీసుకొనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయకండి ఎవరే కానీ. ఎందుకంటే వీడియోస్ క్లిక్ అయితాయో కావో అని కాదు. వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేస్తుంటే అయితే క్లిక్ అయితాయి గానీ, మనం ముందుగా ఏ బిజినెస్ గానీ, ఏదే గానీ మనము ముందుగా స్టార్ట్ చేయాలంటే మాత్రం లో బడ్జెట్‌లోనే స్టార్ట్ చేయాలి కదా! సో, యూట్యూబర్స్‌కి మెయిన్ ప్రోడక్ట్ ఏది అంటే ఆహ్, ట్రైపోడ్. మనము షార్ట్స్ గానీ, లేదా వీడియోస్ షూట్ చేసేటప్పుడు గానీ, మనకి ట్రైపోడ్ అనేది కావాలి. అది ఎందుకంటే, మనం హ్యాండ్‌తో తీస్తే గనుక షేక్ అయిపోతూ ఉంటాయి. వీడియో అయితే క్లారిటీగా రాదు. అదే మనం ట్రైపోడ్ యూజ్ చేస్తే గనుక స్టాండర్డ్‌గా వస్తుందనమాట. వీడియోస్ గానీ, లేదా షార్ట్స్ గానీ అలాంటివి. సో, అందుకే నేను ఈరోజు మీతో లో బడ్జెట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ట్రైపోడ్ మీకి ఎలా ఉంటుంది, నేనెక్కడ పర్చేస్ చేశాను, దాని యూజ్‌ఫుల్స్ ఏంటి, అండ్ అది ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఎలా మనము అది యూజ్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాననమాట. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరైతే నా వీడియోస్ చూసేయొచ్చు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్‌లో ఇదేంటి అని నేను అనుకున్నాను. ఇదైతే ఇంతే బాక్స్‌లో వచ్చిందనమాట. నేను ఇంత బాక్స్‌లో వచ్చింది గదా! ఇదేంటి ట్రైపోడ్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానిది. ఫ్లిప్‌కార్ట్‌లో చూసినప్పుడు అక్కడ అంత పెద్దగా డిస్‌ప్లే చేసున్నారు. ఇదేంటి ఇంత చిన్నగా ఉందనైతే నేను రిటర్న్ పంపుదామనుకున్నా. అయితే మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటది గదా అనేసి ఏదైనా గానీ ఒకసారి తీసుకొని ప్రోడక్ట్ చూద్దామనైతే తీశాను. నేనైతే షాక్ అయ్యానండి. ఇదేంటి ఇప్పుడు కొత్తగా ఇలా చిన్నగొచ్చింది అనేసి. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. కుకింగ్ వీడియోస్‌కి గానీ, షార్ట్స్ వీడియోస్‌కి గానీ, లాంగ్ వీడియోస్‌కి గానీ చాలా బాగా కొత్తగా స్టార్ట్ చేసినోళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో, ఇది మనము ఎలా యూజ్ చేసేది అనైతే నేనిప్పుడు చూపిస్తాననమాట. ఇది మనము ట్రైపోడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇది సెల్ఫీ స్టిక్. మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు గూడా సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసి మనము పిక్స్ గానీ, వీడియోస్ గానీ షూట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తా. ఇది చూడండి ఇంతే సైజులో ఉంది. మనము ఎక్కడన్నా ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం హ్యాండ్ బ్యాగ్‌లో, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్‌లో, జెంట్స్ అయితే ప్యాంట్ జోబ్‌లో గూడా పెట్టుకొని పోవచ్చు. సో, చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. చాలా మంచి క్వాలిటీ గూడా ఉంది. క్వాలిటీ అని ఎందుకు నేను చెప్తున్నానంటే, మా అబ్బాయి అయితే చాలా సార్లు కింద పడేసాడండి. కానీ ఒక క్రాక్ కూడా రాలేదు. ఇది బ్లూటూత్ ఉంది దీనికి. సో, మనము దీనికి ఫోన్ మనం షూట్ చేసేటప్పుడు ఫోన్ దీనికి అటాచ్ చేసి మనం దూరంలో వీడియోస్ చేస్తుంటామనుకోండి. మన దగ్గర ఒక రిమోట్ బటన్ ఉంటుంది. చూపిస్తాను. చూసారు కదా! ఇది ఈ ట్రైపోడ్‌కొచ్చిన బ్లూటూత్ అన్నమాట. సో, ఈ బ్లూటూత్ అయితే మనము దూరంలో ఎక్కడన్నా ఉన్నా కూడా మనము ఇక్కడుంది చూసారా ఈ బటన్. ఈ బటన్ క్లిక్ చేస్తే గనుక మనకి వీడియోస్ అయితే షూట్ అయితాయి. మళ్ళీ మనం స్టాప్ చేయాలంటే ఇదే బటన్ క్లిక్ చేస్తే మనం దూరం నుంచి ఉండి కూడా స్టాప్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎలా ఉంది, ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను. సో, చూడండి ఇది మనము ఇది ఇలా ఉంటుంది గదా! ఇది మనము ఇలా తీయాలి. ఇప్పుడు మనము ఇన్‌కేస్ కుకింగ్ వీడియోస్ తీస్తామనుకోండి, మనము ఇలా పెట్టాలనమాట. ఇన్‌కేస్ మనకి మొబైల్ అనేది లైక్ ఇలా తీస్తే ఫోను మనకి వర్టికల్లీ వస్తుంది. మనము షార్ట్స్ అలా యూజ్ చేయొచ్చు. అలాగే మనము ఇలా తీసామనుకోండి, మనం ఫోన్ అనేది ఇలా పెడతాం గదా! సైడ్‌కి.
సో అది మనము హారిజంటల్లీ మనము వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. సో ఇలా పెడితే మనం వర్టికల్లీ ఫోన్ ఇలా పెట్టి షూట్ చేయాలి షార్ట్స్‌కి. హారిజంటల్లీ పెడితే లాంగ్ వీడియోస్‌కి కదా! సో అలా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మనము ఎలా సెల్ఫీ స్టిక్ అన్నారు కదా అనేదైతే చూడండి, ఇది ఎంత కావాలో అంత ఎలాంగేట్ అవుతుందన్నమాట. సో మనం ఇంత సైజ్ దాకా అవుతుంది. మనం ఇలా అనేది షూట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సెల్ఫీ స్టిక్ ఇలా సెల్ఫీ తీసుకోవచ్చు, లేదా ఇలా షూట్స్ చేసుకోవచ్చు మనం ఎక్కడన్నా వెళ్ళిన చోట. అలాగే ఇన్ కేస్ మనకి ఏదైనా ఎక్కడన్నా మనం కూర్చొని వీడియోస్ తీసుకోవాలనుకోండి, చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదైతే మనం సెల్ఫీ స్టిక్ హోల్డ్ చేసేదానికైతే యూజ్ అవుతుంది. లేదు మనం ట్రైపోడ్ లాగా యూజ్ చేయాలంటే మీరు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూసేయండి, ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా వచ్చి ఉంటుంది. సో మనము ఇక్కడ ఇలా గట్టిగా నొక్కితే కనుక ఇలా స్టాండ్ లాగా ఓపెన్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా స్టాండ్ లాగా ఓపెన్ అవుతుంది. అప్పుడు మనము ఎక్కడన్నా ఇలా పెట్టి మనము వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంత కావాలో అంత మనము పైకి కిందికి లాగి పెట్టుకోవచ్చు అన్నమాట. సైజ్ మనకి ఎంత కావాలి, ఎంతలో మనం షూట్ చేసుకోవాలి అనేది అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా అయితే షూట్ చేసుకుంటారనమాట. చూడండి, ఇది ఇంట్లో కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి, ఇంట్లో కూర్చొని వీడియోస్ లేదా షార్ట్స్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. క్వాలిటీ వైజ్ అయితే బెస్ట్ క్వాలిటీ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా సార్లు కిందకి పడేసాడు కూడా. చాలా బెస్ట్ క్వాలిటీ. అండ్ అందరికీ డౌట్ ఉంటుంది కదా, ఇలా బ్లూటూత్ది వర్క్ అవుతుందా లేదా అనేది అయితే చాలామందికి డౌట్ ఉందేమో. లేదండి, నేనైతే చాలాసార్లు యూస్ చేశాను. ఇప్పుడు కూడా నేను ఇదే యూస్ చేస్తున్నాను. నేను దీన్ని యూస్ చేసుకొని అయితే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ప్రతి ఒక్కటి షూట్ చేస్తానన్నమాట. ఇదైతే వర్క్ అవుతుంది. బ్లూటూత్ మనము ఈ రిమోట్ టు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకొని మనం దూరం నుంచి కూడా వీడియోస్ అనేది ఈ బటన్ క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది. అండ్ అలాగే స్టాప్ చేయాలన్నా ఇదే బటన్ నొక్కితే స్టాప్ అనేది అవుతుందన్నమాట. ఇది అండి ఈ వీడియో. ఇప్పుడు నేను ఇది ఫోన్ పెట్టి ఎలా దీనికి పెట్టాలి అనేది చూపిస్తాను. అలాగే బ్లూటూత్ కనెక్ట్ చేసి ఎలా ఫోన్లో మనము చెప్పాను కదా, నేను ఇప్పుడు ఇలా షూట్ చేయొచ్చు, అవుతుంది అనేది నేను చూపిస్తానన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఇది 2 లాక్స్ అనేది ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, నేను ఇక్కడ ఒక లాక్ ఓపెన్ చేశాను. ఇది ఇంకొక లాక్ అనమాట. చూడండి, ఇలా వస్తుంది. మనము ఇప్పుడు ఫోన్ ఎలా పెట్టుకోవాలి అన్నట్టయితే చూసారు కదా, ఇలా అయితే ఫోన్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇలా షూట్స్ తీయాలంటే మనము ఇలా వర్టికలీనే తీస్తాము కదా. సో ఇలా అయితే షూట్స్ అయితే తీస్తాము. ఇదే ఫోన్ మనకి హారిజంటలీ రావాలంటే ఎలా అంటే ఇలా చూసారు కదా, మనము లాంగ్ వీడియోస్ అయితే ఇలా షూట్ చేస్తాము, షార్ట్ వీడియోస్ అయితే ఇలా షూట్ చేస్తాం కదా. చూడండి, మనం ఎటు సైడ్ అయినా మనం రొటేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. స్టాండ్ కూడా చాలా గట్టిగా ఉందండి. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. నేను ఈ సెల్ఫీ స్టిక్ యూస్ చేసే ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. చాలా బాగుంది. నేను ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కింద ఇచ్చుంటాను. మీరు వెళ్ళి చెక్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది మీకు నచ్చినట్టయితే తీసుకోండి. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 278 రూపీస్ అండి. ఫ్లిప్కార్ట్లో కొన్నాను నేను. 278 రూపీస్ పడింది నాకు. నేనైతే చాలా ఫస్ట్లో చూసినప్పుడు ఏంటి అసలు ఇది ఫోన్కి వెయిట్కి తట్టుకుంటుందా లేదా అనేదైతే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇంత చిన్న సెల్ఫీ స్టిక్ కదా, నాకైతే డౌట్ వచ్చింది. ఒకసారి చూద్దామని అయితే చూశాను, కానీ చాలా ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయింది.
దట్టు ఫస్ట్ స్టార్టింగ్ మెల్లమెల్లగా యూట్యూబర్స్ ఎవరెవరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే నేను చెప్తానండి. నేను కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను కదా, నేను కూడా అందుకే ఎక్కువ బడ్జెట్ పెట్టడం ఎందుకు, లో బడ్జెట్లోనే స్టార్ట్ చేద్దాము అనేసి అయితే నేను ఈ ప్రోడక్ట్ కొన్నాను. నాకైతే లో బడ్జెట్లోనే చాలా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ దొరికిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇది చెప్పాను కదా, లింక్ అయితే కింద పక్కా ఇస్తానండి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకే, నేను ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను. బ్లూటూత్ కనెక్ట్ చేసి మీకు ఎలా, నేను చెప్పాను కదా దూరంలో ఉండి కూడా వీడియోస్ అనేది తీసుకోవచ్చు అనేసి, నేను ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసి చూపిస్తానన్నమాట. బ్లూటూత్ ఫోన్ టు బ్లూటూత్కి కనెక్ట్ చెయ్యాలి అంటే మనము ఇది ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ లాంగ్ ప్రెస్ పెట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి బ్లూటూత్ మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ ఉంది కదా బ్లూటూత్, ఆన్ అయింది. ఇక్కడ నేనైతే ఫోన్లో బ్లూటూత్ అనేది ఆన్ చేశాను. అండ్ ఈ ట్రైపాడ్ బ్లూటూత్ కనెక్టర్ రిమోట్ ఏముందో అది నేను లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నాను కదా, నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫ్రంట్ కెమెరాలో వీడియోస్ తీస్తున్నాను. సో అందుకే ఇక్కడ కనపడట్లేదు, ఇక్కడ రివర్స్లో కనపడుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సెల్ఫీ అని అయితే ఆప్షన్ ఉంది. సో దీన్ని హోల్డ్ చేసుకొని అయితే నేను సెల్ఫీ బటన్ని నొక్కితే అక్కడ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా లాంగ్లో ఉన్నా కూడా దగ్గరలో ఉన్నా కూడా మనం ఎలా ఈ రిమోట్ ద్వారా అయితే యూజ్ చేయొచ్చు అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ బటన్ క్లిక్ చేశాను. సో ఇప్పుడైతే మనకి ఈ దీంట్లో వీడియో అనేది క్లిక్ అవుతుంది. అలాగే ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే అనేది వీడియో అయితే స్టాప్ అయింది. సో ఇలా అయితే ఈ సెల్ఫీ స్టిక్ యూజ్ అవుతుందండి. నేను చెక్ చేశాను ఈరోజు ఈ సెల్ఫీ స్టిక్ ఎంత ఉంది అనేసి, ఎందుకంటే మనము ముందుగా చెప్పేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా అనేసి. నేనైతే కొన్నప్పుడు ఫ్లిప్కార్ట్లో 278 రూపీస్ అయితే ఉన్నింది కాస్ట్. ఇప్పుడు 240 సంథింగ్ ఎంతో ఉంది. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ కొనడంతో మేబీ ఆఫర్ వల్ల తగ్గించారో ఏమో అయితే నాకు తెలియదు, కానీ ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ నేనైతే చెప్తాను. నేను అప్పుడే చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కూడా. నేను ఊరికే ఇలా చెప్పనండి, నేనైతే యూజ్ చేశాను, నాకైతే చాలా బాగా యూజ్ అయింది అని చెప్తున్నాను. చూసారు కదా, ట్రావెల్ చేసినా మీకు యూజ్ అవుతుంది, అలా ఇంట్లో ఉన్న యూజ్ అవుతుంది. మీరు ఎక్కడన్నా ఉన్నా ఈ బ్లూటూత్ రిమోట్ ద్వారా అయితే దూరం ఉన్న దగ్గర ఉన్న అయితే రీల్స్ అనేది చేయొచ్చు, లేదా లాంగ్ వీడియోస్ సెల్ఫీ ద్వారా పెట్టుకొని చేయొచ్చు. ట్రావెలింగ్ చేసే వాళ్ళైతే సెల్ఫీ ద్వారా వీడియోస్ అయితే తీసుకొని మీ సరౌండింగ్ వ్యూ అనేది ఏముందో ఈజీగా చూపించవచ్చు. అలా కూడా ఈ సెల్ఫీ స్టిక్ అండ్ ఈ ట్రైపాడ్, దీనికి 2 నేమ్స్, ఇలా యూజ్ అవుతుందని అయితే నేను చెప్పగలను. సో ఇది అండి, ట్రైపాడ్ కంప్లీట్గా ఎలా యూజ్ చేయాలి అండ్ ఎక్కడ కొనాలి అనేది అయితే నేను నీకు వీడియో ద్వారా అయితే కంప్లీట్గా చూపించాను. సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ని చూసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.